అన్ని పక్కన పెట్టారు సార్. చూడండి వాళ్ళు మీకోసమే కదా ప్రదర్శిస్తున్నారు. ఈ ఏళ్ళకి నేనే రాజుని, నేను చెప్పిందే వేదం, నా మాటే శాసనం. నా మాట కానీ వినకపోయారు మీ అందరినీ ఒకేసారి చంపేస్తా. మీరే వచ్చి నా ముందు సరఫరా అవుతారా లేదా? అందరినీ చంపేస్తుందంట ఒక్కో రోజు. ఎలా చేద్దాం? ఒక్కో రోజు చనిపోతామేమో. ఎలా చేద్దాము? ముగ్గురిని ఒకేసారి తినేస్తాడంట రాజు. అడవిలో వెళ్తూ అందరినీ దీనికి ఒక పరిష్కారం చూద్దాము. ఏం చేద్దాము? ఒక పని చేద్దామా? మనందరం కలిసి ఒకే రోజు గురించి అందరూ ఆహారం కాకుండా రోజుకు ఒక్కొక్కరి పోదాం. కనీసం మిగతా జీవులన్నా బతుకుతాయి. అలాగే చేద్దామా? పోయి రాజ్యాలకు చెప్పేసి ఇస్తాను. ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో కానీ మన ప్రయత్నం మనం చేద్దామే. పోదాం. చంపేస్తే అడిగంతా ఖాళీ పడ్డారు మహారాజా. కాబట్టి రోజుకొకరు మీరు ఆయాసపడకుండా, మీరు ఇబ్బంది పడకుండా రోజుకొక్కొక్కరు వచ్చి ఆహారం పడతారు మహారాజా. ఒప్పుకోండి మహారాజా. అలాగే మీ విన్నపం అంగీకరిస్తున్నా. మీరు చెప్పిన విధంగా రోజుకి ఒకరిగారి రాకపోయారో మిమ్మల్ని అందరినీ ఒకే రోజు తినేస్తా, చంపేస్తా. రాజగారు ఒప్పుకున్నారు. మీరు రేపు జింకగాడు రేపు ఇదే వాళ్ళని వద్దు కాబట్టి రేపు వెళ్ళండి. మీరు సరే పెట్టండి. రావద్దు వల్ల ఆకలి ఆకలి ఆకలి. ఆకలి కడుపు నిండిందని చెప్పి కడుపు నిండింది, మత్తుగా ఉంది. కొద్దిసేపు ముందుకు తీసి హాయిగా విశ్రాంతి తీసుకుంటా. మొదటి రోజు అయిపోయింది. రెండవ రోజు ముందే పాప, నువ్వు చిన్నదానివి, నువ్వు చాలా కాలం బతకాలి. నువ్వు ఉండు. నేను ఈరోజు ఆహారంగా వెళ్తాను. నేను వద్దమ్మా, నువ్వు నేనే వెళ్తా. వద్దు వద్దు, నేనే వెళ్తాను. వద్దు వద్దు, నేను వెళ్ళేసి వస్తాను. రాజా, ఒక్కసారి ఆలోచించు. నిన్న ఇచ్చాము మా యొక్క వంశమంతా పాడైపోతుంది. దయచేసి మా ఎందుకు దయవచ్చు మనం మహారాజా. ఏం లేట్ అయింది. మీరు రోజు నాకు చెప్పిన విధంగా ప్రతి
రోజుకు ఒక ఆహారంగా రావాలి, లేదంటే అందరినీ ఒకేసారి చంపేస్తాను. ఈ రోజుకి కడుపు నిండింది. రోజు మూడవ రోజు కుందేలు యొక్క వంతు వచ్చింది. మా అత్తకి ఎలా చేయాలి? దాహం వేస్తుంది. ఎలా చేయాలి? ఎవరు కూడా లేరు నా దగ్గర. అడినంత భయంగా ఉంది. ఈ రోజు రావాల్సిన ఆహారం ఇంకా రాలేదే, ఎందుకు ఆయనకి ఆలస్యం? ఏది నా